మాది తరిగొప్పల. నా పేరు ప్రకాశం. మేము 5గురం అన్నదమ్ములం. మేము వ్యవసాయం చేసుకొని బ్రతికేటోళ్ళం. మేము మా ఊళ్ళో ఇదివరకు అయ్యగారు ఉన్నాడు. మేము ప్రార్థనకు పోతున్నాం, వాక్యం నేర్చుకున్నాం. అట్లా కొన్ని రోజులు అయినాక మా దేవుని దయ వల్ల మాకు పెళ్లి కూడా జరిగింది. మా అక్కను ఒక పాస్టర్కి ఇచ్చినాం. మా బావ వచ్చి, నువ్వు మీ ఇంట్లో సేవ పరిచర్య చేయాలి, దేవుని సేవ చేయాలి, నీ ఆస్తిపాస్తులు ఎక్కడికి పోవాలని నా కొరకు ప్రార్థించి ప్రోత్సహించిండు. అయ్యో, నేను ఎట్లా మరి ఇదంతా ఇచ్చి పెట్టుకోవాలి, ఎట్లా నాకు చదువుదంటే, నీకు చదువు నేర్పించి, నేను ఒక వాక్యం నేర్పించి నేను ఒక దేవుని సేవకులు చేయాలని నా ఆశ ఉన్నది. కాబట్టి నీవు బైబిల్ బడికి భువనగిరికి పోవాలి. కాబట్టి మేము మరి మా అన్నదమ్ముల కూడా మేము 5గురం అయితే ఏర్పడ్డాం. మా ఆస్తి మేము పంచుకున్నాం. ఎవరి వ్యవసాయం వాళ్ళు చేసుకుంటున్నాం. అయితే అక్కడ కొంత రోజులు అయినాక అక్కడ మిషనరీలు మరి ఇలా స్కూల్ తెలిసిండు బైబిల్ పడి. అయితే అక్కడ జరిగేది ఏం జరిగిందంటే, అక్కడ మిషనరీలు కుటుంబాలతో లేరు కాబట్టి పురుషులే వస్తాను అన్నప్పుడు మరి నేను మరి ఎట్లా అంటే, నీవే రావాలి కుటుంబం వద్దానని అనగానే అప్పుడు కొంచెం బాధ అనిపించింది. అయ్యో, పిల్లగారిని ఎట్టేసి పెట్టుకోవాలని అన్నప్పుడు దేవుని వాక్యం ఒక్కటి జ్ఞాపకం వచ్చింది నాకు. అదివరకే వాక్యం నేర్పు ప్రార్థన పోయేది. నాగడి మీద చేయి పెట్టి వెనక తట్టు చూసేవాడు దేవుడు రాజ్యములకు వారసుడు కాడని ఆ మాట జ్ఞాపకం వచ్చింది. కాబట్టి ఆ మాట మీద నేను వారి కొరకు ప్రార్థించి, అప్పుడు మా బావ ధూళిమిట కాడ ఉండి, అప్పుడు ధూళిమిట కాడికి మేము పోయినాం. 4 గంటలకు పోయినా, ఆడికి పొద్దుగా పోయినాం. అప్పుడు ఇక మాకు ఏం చేసిందంటే, అక్కడ పాస్టర్మ కాబట్టి మంచిగా కూర గోవ చేసింది, మంచిగా చదువుకొస్తాం. మీరు అక్కడి నుంచి ఒక ముగ్గురం, నేను 4గురిని తీసుకుపోయాను మా బావ భువనగిరికి. అప్పుడు నాతో పాటు ఒక 20 మంది జాయిన్ అయినాం. ఒక నెల రోజులు కాగానే అక్కడ కొందరు భార్య పిల్లలు ఇచ్చిపెట్టి వచ్చింది కాబట్టి వాళ్ళు తట్టుకోలేక మళ్ళా తిరిగిపోయారు. ఒక ఎలీషా అనేది ఊరికి పెళ్ళి ఆయన నేను ఇద్దరమే. మా ఇద్దరికి 3 టీచర్లు, ఒకరు పాత నిబంధన, ఒకరు క్రొత్త నిబంధన, మాకు ఒకరు పాటలు నేర్పించేది. అట్లా అక్కడ కొన్ని రోజులు ఒక సంవత్సరం ఉండగానే వాళ్ళ ముసిరీలు ఏం చేయాలంటే కుటుంబాలతో రావాలని వాళ్ళ ఆ జిలేట్ అయ్యే వారి కుటుంబంతో మళ్ళీ బైబిల్ బడికి వచ్చిన. అప్పుడు మా కొడుకును మా భార్యను తీసుకొని పోయి అక్కడ 3 సంవత్సరాలు దేని వాక్యము అక్షరం నేర్చుకుంటూ వాక్యం నేర్పించారు. అయితే ఆఖరణ వాళ్ళు ఏం చేశారంటే, ఆ బడి తీరే సమయాన ఆ కమిటీ పెద్దలు వచ్చారు. మరి మీరు ఎట్టు సేవ చేస్తారు, మరి జీతనాదాలు లేవంటే, అప్పుడు మేము అనుకున్నాం ఏమన్నా ఉంటే సరే సేవ పని చేసుకుంటూ దేవునికి సాక్ష్యం ఇద్దామని మేము అనుకున్నాం. అప్పుడు బైబిల్ బడి తిరిగినాం. కొందరు ఒప్పుకున్నారు, వాళ్ళు దేవుని ఎప్పుడే పరిచర్యకి వెళ్ళిపోయినారు. అప్పుడు మేము ఇంటికి పోయినాక నాకు మళ్ళీ వ్యవసాయం చేసేందుకు మనసు లేకుండే. దేవుడు పిలిచిన దేవుడు మరి పోషించడం అనుకొని పరిచర్యకు నేను మళ్ళీ అంతా ఎక్కడ మళ్ళీ ఆశించకున్నట్లు మా బావ ఒక పల్లె చూపించాడు. అది తురుకోని పల్లె. అక్కడ పోయి నువ్వు సాక్ష్యం చెప్పి రావాలనేది పొద్దుగానే నాకు చెప్పేది. అక్కడ ఒక సంవత్సరం అంతా ఒక్కటే కుటుంబం 10 మైళ్ళ దూరం బైక్ తీసుకొని పోయేది. అట్లా ఒక సంవత్సరం అంతా ఆ పరిచర్య పోయినా. అక్కడికి పోయినాక దేవుని దయ వల్ల మరి నన్ను నువ్వు ఇట్లా బాగుండేది అనుకొని చేరాల మా సావాస కూడిక మమ్మల్ని తీసుకుపోయి ఈయన మీ సేవకులో చేర్చుకొని వాడుకుందాం దైవ సేవకునిగా ఉన్నప్పుడు మమ్మల్ని నన్ను తీసుకుపోయి అక్కడ ఎక్కడ ఉంచాలంటే, అక్కడ ఒక నంగునూరు అనే గ్రామం ఉన్నది. అక్కడ ఒక ఇల్లు కిరాయి లేకున్నట్టు శుభ్రం చేసి అక్కడ సువార్త అంటే ఆ గ్రామంలో సాక్ష్యం ఇచ్చుకుంటూ ఆ గ్రామంలో ఇల్లు దర్శించుకుంటూ పరిచర్య చేస్తున్నాం. కొద్ది రోజులు అయినాక అక్కడ ఒక 10 సంవత్సరాలు ఉండగానే అక్కడికి ఒక దేవుడి అందరూ ఊరోళ్ళకంతా చాలామంది పరిచర్య జరిగింది. అయ్యో, మరి ఉండేందుకు మాకు స్థలం లేదంటే అక్కడ ఒక పటువారి ఇంట్లో పోస్ట్ మాస్టర్ దగ్గరికి నేను
ఆయన క్రైస్తవుడు కాబట్టి నన్ను ప్రతి 8 గంటలకు మా ఆఫీస్‌కి రావాలని చెప్పిండు. అట్లా తన పరిచర్య జరిగిస్తూ కొన్ని రోజులు 10 సంవత్సరాలు అయినాక అక్కడ మందిరం కట్టాలంటే అక్కడ ఎట్లా అని ఆలోచన చేస్తే అక్కడ మన ప్రభుత్వం గ్రామస్తులకు ఆ ఇల్లు కొనేందుకు ఆ స్థలాలు ఇచ్చారు. నేను ఆ సమయాన అప్పటి వారికి నేను కనపడ్డ ఆ స్థలంలో. అయ్యో పాపం తరిగొప్పల కానించి ఒక పంతులు వస్తుండు. ఆయన తుర్కోలు ఇట్లా కిరాయికి ఉన్నాడు. ఆయన కొద్దా జాగాని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు సరే ఆయన కూడా ఇద్దామని ఒప్పుకున్నారు వాళ్ళు. గుడికి స్థలం ఇచ్చారు ఉండేందుకు. కట్టుకొని ఇల్లు కూడా జాగ ఇచ్చారు. అక్కడ 10 సంవత్సరాలు ఉన్న 10 మంది దేవుని అంగీకరించారు. వాళ్ళకి బాప్తీసం ఇచ్చినాం. అక్కడ పరిచర్య నడుస్తుంటే మా చేరాలన్న కమిటీ పెద్దలు ఏం చేసిండ్రంటే పాపం అక్కడ కష్టపడుతున్న ప్రకాశం ఆకునూరులో పెట్టాలి ఈయనను తీసుకొచ్చి ఆకునూరులో పెడితే నేను ఒట్టి వెళ్ళిపోతున్నాను. ఇజ్రాయెల్ పంతులుండే ఆకునూరులే. అప్పుడు కొన్ని రోజులు అయినాక ఇజ్రాయెల్ పంతులు నన్ను ప్రోత్సహించి తన ఇల్లు ఇచ్చి ఆయన ఒట్టిపెళ్ళిపోయాడు. అప్పుడు నేను ఆకునూరులో ఉండి ఆకునూరు అంటే కొంచెం మా అమ్మగారు నాకు ఉన్నారని ఆకునూరులో ఉన్నా. అక్కడ చిన్న అంటే అక్కడ మందిరం ప్రార్థన చేసి అక్కడ మందిరం మొదలు పెట్టారు. అప్పుడు మిషనరీలు గోడలు పెట్టుకుంటే కప్పించే పరిస్థితిలో ఉన్నారు అప్పుడు. నేను వీళ్ళ వాళ్ళని అంతగా సంఘస్థులందరిగా మనవి చేసి ఇక్కడక్కడ కొన్ని సంఘాలు దైవజనుల ప్రార్థించి అక్కడ మందిరం ఒక కట్టాను. మందిరం అంటే రేకులతో మిషనరీలు కప్పించారు, రేకులు ఇచ్చారు. మేము గోడలు పెట్టాము. అప్పుడు 12 గజాల పొడవు, 7 గజాల వెడల్పు పెద్ద మందిరం కట్టాము. అక్కడ నేను పని చేస్తున్నా ఆకునూరులే. అప్పుడు పని చేస్తుంటే దవర తిరిగితే మాకు ఆ ఇచ్చుళ్ళపల్లె కాడ ఒక 10, 20 మంది అక్కడ దవర తీసుకుపోయేది పౌరు పాస్టరు. అక్కడ వాళ్ళ చిన్నమ్మ ఉండి వాళ్ళ చిన్నమ్మ ఇంటికాడ మీటింగ్ పెడితే అక్కడ కొన్ని రోజులు అయినాక ఏకదమని అక్కడక్కడ పోయి చూసిండ్లేమో వాళ్ళు. అయ్యా మాకు ఇక్కడ పంతులు కావాలంటే అక్కడ మీటింగ్ పెట్టి మేము ఇంతమంది ప్రభుని అంగీకరించినామంటే అప్పుడు వాళ్ళకు ఒక 20 మంది తయారు చేసి అక్కడ బాప్తీసాలు ఇచ్చినాం. ఇచ్చుళ్ళపల్లె కాడ. అక్కడ ఇట్లా పని జరుగుతుంటే అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మరి మాకు 20 మందిని మాకు బాప్తీసం ఇచ్చిండ్రు. మాకు ఒక పంతులు కావాలంటే ఎట్లా అంటే మరి మేము ఆకుల కాడ ఉన్నాం. అప్పుడు పౌరు పాస్టర్ ఏమడంటే కట్నే గుళ్ళు పెట్టి స్థలంలో ఆడిపోతే అపోస్తుడైన పౌలు మరి ఇట్లా కట్టుకుంటా పోయిన డేరాలు వేసుకుంటా పోయిన కానీ ఒక దగ్గర స్థలం లేదు. ఈ కట్నే గుడి ఎవరైనా ఉంటారు కానీ నువ్వు ఇచ్చిన పలకడ 20 మంది ప్రభులోనికి వచ్చింది కాబట్టి నువ్వు అక్కడ ఉండాలని అప్పుడు పౌరు పాస్టర్ నన్ను మనవి చేస్తే అప్పుడు నేను ఆయనతో ఇచ్చిన పలకాడ ఉంది అక్కడ కూడా ప్రార్థన చేసి సహకారం చేస్తే అక్కడ ఇల్లు గోడలు పెట్టిండ్రు కానీ అక్కడ కప్పు వేయలే. అప్పుడు నేను వీళ్ళని ఒక మిషనరీలను మా సేవకులను అడిగినా అక్కడ గోడలు తీసుకున్నాం. అక్కడ ఏదైనా సహాయం చేయాలి మన సంస్థలు ఇచ్చి అంటే వాళ్ళు ఒక 15,000 రూపాయలు ఇచ్చారు. ఆ కూలిపోయిన ఆ కట్టిన గోడలు తీసుకొని అక్కడ దేవుని మందిరం స్థాపించినాం. అక్కడ పని చేస్తున్నాం. అక్కడ పని చేస్తూ దగ్గర ఉన్నది కాబట్టి అక్షపురం ఈ ఇచ్చుళ్ళపల్లె కాడ నేను పరిచర్య చేస్తున్నా. కనీసంగా మంచిగానే అక్కడ చిన్న మందిరం కట్టినా అక్కడనే వండుకుంటూ మందిరం స్థాపించి అక్కడ పని చేస్తున్నాం. చాలా రోజులైనాక అప్పుడుగా అక్షపురం కాడ కూడా దేవుని మందిరం దేవుని సేవకులు సహాయం చేసిండు, ప్రార్థన చేసిండు. అక్కడ కూడా మందిరము కట్టి అక్కడ కూడా పరిచర్య జరుగుతుంది కాబట్టి చాలా వృద్ధాప్తంలోకి వచ్చినాయి కాబట్టి దేవుని దయ వల్ల ఒక దైవ సేవకుడు సహాయం చేసిండు. ఇంత సైకిల్ కొనిచ్చిండు, అది బొంగన ఒక చిన్న నూనె కొనిచ్చిండు. అట్లా నా పరిచర్య నడుస్తుంది. ఆడ కనీసంగా ఒక 20 మంది దానికి బాప్తీసాలు తీసుకున్నారు. అక్కడ ఇంకా సంఘం ఎదుగుతుంది. ఆ నుంచి ఈ అంశపురం కాడ కూడా చిన్న మందిరం కట్టి అక్కడ కూడా ఓ 10 కుటుంబాలు ప్రభులోనికి వచ్చారు. ఇక్కడ కూడా పరిచర్య నడుస్తుంది కాబట్టి అక్కడ నేను పరిచర్య నక్షపురం ఇచ్చుళ్ళపల్లె కాడ కూడా పరిచర్య నడిపిస్తున్నా. కాబట్టి అట్లా నా పరిచర్య దేవుని దయ వల్ల నడుస్తుంది. చాలా వృద్ధాప్తంలోనికి వచ్చినాయి కాబట్టి అయినా సహకరించి మరి కొందరు బిడ్డలా తీసుకుపోయి తోడుగా ఉంచి 2 స్థలాలలో నేను పరిచర్య నడిపిస్తున్నా. కాబట్టి ఈ పరిచర్యలో దేవుడు ఇంతవరకు
వాడుకుంటున్నాడు. నాకు ఒక కొడుకు, ఒక బిడ్డ. కాబట్టి ఆడ మేము ఉంటూ మాది సొంత స్థలం తరిగొప్పలు కాబట్టి, తరిగొప్పల కాడ ఇక్కడ ఇక్కడ పొద్దుకి అక్కడ పొద్దుగాల పోయేది. పొద్దాకనేమో చిల్లపల్లెకు, పొద్దుకేమో గంగసాపురం పోయేది. ఇట్లా పరిచర్య నడుస్తుంది. కాబట్టి ఇంతవరకు తగిన పరిచర్య అక్కడ సంఘమైంది. ఇక్కడ గూడా గుడి సంఘమైంది కాబట్టి ఇప్పుడు 2 స్థలాలలో దేవుని దయ వల్ల దేవుని పరిచర్యకు వాడబడుతున్నాం. వృద్ధులానికి వచ్చినాం కాబట్టి మా సంఘం కొరకు, నా కొరకు, మా కుటుంబం కొరకు మీరంతా కలిసి ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. రమ్మానుచున్నాడో నిన్ను ప్రభు యేసు వాంఛతో తానా కారాము జాపి రమ్మానుచున్నాడో రమ్మానుచున్నాడో నిన్ను ప్రభు యేసు వాంఛతో తానా కారాము జాపి రమ్మానుచున్నాడో ఎటువంటి శ్రమలందునా ఆదరణ నీకిత్తుననే ఎటువంటి శ్రమలందునా ఆదరణ నీకిత్తుననే గ్రహించి నీవు యేసుని చూసిన అద్దులే నీవిప్పుడు పొందేదవు. రమ్మానుచున్నాడో నిన్ను ప్రభు యేసు వాంఛతో తానా కారాము జాపి రమ్మానుచున్నాడో సొమ్మసిల్లు వేళలో ఆదరణ నీకిత్తుననే సొమ్మసిల్లు వేళలో ఆదరణ నీకిత్తుననే గ్రహించి నీవు యేసుని చూసిన అద్దులే నీవిప్పుడు పొందేదవు. రమ్మానుచున్నాడో నిన్ను ప్రభు యేసు వాంఛతో తానా కారాము జాపి రమ్మానుచున్నాడో